స్వాతి మనం చూసుకుంటే 3 రోజుల నుంచి కూడా మనకి ఇక్కడ వ్యతిరేక పరిస్థితి కొనసాగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు విజువల్స్ కనిపిస్తా ఉంది. ఆడపిల్లలను కూడా చూడకుండా కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీకేమైంది? జనార్దన్ రెడ్డి గారు ఏందో కొత్తగా చదవకపోతే ఫెయిల్ అవ్వరా అని చెప్పి అడుగుతున్నారు. మాకేమైనా తెలీదా? మీరు ఏ సబ్జెక్టులు పోయాము? నీకేమైనా సబ్జెక్ట్ పోయా ఫెయిల్ అయ్యావా? ఏ సబ్జెక్ట్ పోకపోయినా విద్యార్థులతో మీరు ఆడే చెలగాటాలు మాకు అర్థమవుతున్నాయి. మీరు జనార్దన్ రెడ్డి గారు అంటారు మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారా? మాకేం తెలీదా? మీరేం కొత్తగా అడుగుతున్నారు? మీరేమైనా కొత్తగా ఇన్వెస్ట్ చేశారా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు. ఏంటి ఇది? 99 మార్కులు వచ్చే వరకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా లేడీస్ అందరినీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్న విజువల్స్ జెంట్స్ తో పాటు అరెస్ట్ చేసేది ఒకే దగ్గర ఒకే డీజీఎం లో పంపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఆడపిల్లలను కూడా చూడకుండా అందరినీ కూడా బలవంతంగా వ్యాన్లు ఎక్కిస్తూ ఉన్నారు. దాదాపుగా నిన్న నుంచి చూసుకున్నట్లయితే కూడా 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది అరెస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకేమైనా ఫెయిల్ అయ్యారు? మీరేమైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్? పీజీ ఫస్ట్ ఇయర్ మాది ఓయూసార్ పీడిఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇంటర్ నిర్లక్ష్య వైఖరి వల్ల, ఈ బోర్డు నిర్లక్ష్యం వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా ఈ రోజు కూడా 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కేసీఆర్ గారిని ఏ విధమైన స్పందన లేకుండా ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాడు. కాబట్టి వెంటనే జగదీశ్వర్ రెడ్డిని రాజీనామా చేయాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తాం. అలా చేయని ఏడలా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు పోరాడతామని తెలియజేస్తున్నాను. నా పేరు జ్యోతి, పీడిఎస్. చూసుకున్నట్లయితే ఆడపిల్లలను చూడకుండా ఎవరు వచ్చినా కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి ఒక వ్యాన్ లో తరలించడం జరుగుతుంది. మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఎవరిని కూడా మనకి విజువల్స్ కనిపిస్తా ఉంది.